హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా శంకర్ నారాయణ గారు ఫ్యామిలీ మొత్తానికి కూడా రేపు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, మీకు అందరికీ సర్ప్రైజ్ ఇస్తున్నాను అనేసి చెప్తారు కదా. ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా సినిమాకా, పార్కుకా, లేదంటే టౌన్కు తీసుకువెళ్తున్నాడా అనేసి అందరూ రకరకాలుగా వాళ్ళ మనసుకు తోచిన విధంగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే జాను వాళ్ళ బావ అయినటువంటి మురళీకృష్ణ వాళ్ళ టైలరింగ్ షాప్ దగ్గరికి వస్తుంది కదా. అప్పుడు మురళి అక్కడ ఉన్నదంతా క్లీన్గా చక్కగా తుడుచుకుంటూ ఉంటే, ఏంటి బావా మా అక్క ఫోటోకి కొంచెం కూడా దుమ్ము పడకుండా తుడుచుకుంటున్నావా అనేసి అనగానే, అవును మరి, ఇంకా మీ అక్క చక్కగా అందరికీ అందంగా కనపడాలి, అలాగే దిష్టి తగలకుండా ఉండాలి కదా అని చెప్పేసి మరదలు బావ మధ్య కొంచెం సరదాగా అలా అలా సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇంకా మాట ఏదో అంటూ ఉంటే జాను సరదాగా ఒక మాట విసురుతుంది మురళీకృష్ణ మీద. ఇంకా మురళీకృష్ణ, నీకు బాగా ఎక్కువైందే జాను అని చెప్పేసి జాను చెవు పట్టుకొని మెలబెడుతూ ఉంటాడనమాట. బావా నొప్పి వస్తుంది బావా, వదులు బావా అని చెప్పేసి జాను అరుస్తూ ఉంటే, అప్పుడే అటు గుండుగా వెళ్తున్నటువంటి మన హీరో ఉన్నారు కదా సూర్య తోక నూకరాజు ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తూ మురళీకృష్ణ షాపు ముందు ఆగుతారన్నమాట. ఇదేంటి నా 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 పిల్లని వాడెవడో ఇలా ఆటబట్టిస్తున్నాడేంటి, వాడంతు చూస్తా, వాడి పని పడతా అని చెప్పేసి సూర్య కోపంతో ఊగిపోతూ ఉంటాడనమాట. ఏంటి నా గోదావరి పిల్లని ఇలా చెవు పెట్టుకొని మెలబెడుతున్నాడు, వాడిని అది చేస్తా ఇది చేస్తా అనేసి కోపంతో ఊగిపోతూ మురళీకృష్ణ దగ్గరికి రాబోతూ ఉంటే, ఈలోపే జాను మురళీకృష్ణ దగ్గర నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా సూర్య వస్తాడనమాట. సూర్య మురళీకృష్ణ దగ్గరికి వచ్చి, ఓయ్ ఎవర్రా నువ్వు అనేసి అనగానే, నేనెవరినో చెప్తా కానీ ఇంతకు నువ్వెవరు, ఈ ఊర్లో నేను కొత్తగా చూస్తున్నాను, నీ పేరేంటి, ఎవరు కొడుకువి నువ్వు అనేసి ఇంకా మురళీకృష్ణ 1,00,000 ప్రశ్నలు వేస్తాడనమాట సూర్యని. అప్పుడు సూర్య అంటాడు, ఫస్ట్ నేను అడిగా ఇంతకు నువ్వెవరు అనేసి అనగానే, నా పేరు మురళీకృష్ణ, నేను లేడీస్ టైలర్ని, నేను జెంట్స్కి అసలు కుట్టను బట్టలు, నీ బట్టలు నేను కుట్టను, వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అనేసి మురళీకృష్ణ సూర్యకి జవాబు చెప్పగానే, అప్పుడు సూర్య అంటూ ఉంటాడు, నేనేం నీ దగ్గర బట్టలు కుట్టించుకోవడానికి రావట్లేదు, నువ్వెందుకు నా క్లోజ్ ఫ్రెండ్ని అలా చెవు పెట్టుకొని అలాగ మెలిపెట్టేస్తున్నావు అనేసి అనగాని, ఏంటి నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరబ్బా, అయినా జాను నాకు ఇతను క్లోజ్ ఫ్రెండ్ అని నాకు చెప్పలేదే అనేసి మురళీకృష్ణ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే సూర్య అంటాడు, ఇందాక నువ్వు చెవు పెట్టుకొని మెలబెట్టేసావే తనే నా క్లోజ్ ఫ్రెండ్ అనేసి ఇంకా సూర్య మురళీకృష్ణతో చెప్తూ ఉంటే, ఇంకా జాను బాయ్ బావా వెళ్ళొస్తాను అనేసి మురళీకృష్ణకి బాయ్ చెప్పి అటు నుంచి జాను వెళ్ళిపోతుందన్నమాట. ఈ జాను ఆ సూర్యని నూకరాజుని గమనించకుండా ఇంకా మురళీకృష్ణకి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు సూర్య అనుకుంటూ ఉంటాడు, అంటే బాయ్ బావా అంటుంది అంటే జానుకి బావ వరుస అవుతాడా, అందుకే వాళ్ళిద్దరు అలా ఆట పట్టించుకుంటున్నారా, అయ్యో ఈ విషయం తెలవక నేను ఇతని మీద అనవసరంగా నోరు పారేసుకున్నాను కదా అనేసి సూర్య ఇంకా మురళీకృష్ణకి సారీ బ్రో, ఇంకా తను నాకు క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట, నిన్ను వాళ్ళ చెవు మెల్లి పెడుతూ ఉంటే తట్టుకోలేక ఎవరో నువ్వు ఆడపిల్లని ఏడిపిస్తున్నావు అని చెప్పేసి నీ దగ్గరికి వచ్చి అలా అరిశాను, సారీ బ్రో అని చెప్పేసి సూర్య మురళీకృష్ణకి సారీ చెప్తాడు. అప్పుడు ఇంకా మురళీకృష్ణ మంచిగా మాట్లాడటం స్టార్ట్ చేస్తాడనమాట. ఎవరు నువ్వు అనేసి అనగానే, నా పేరు సూర్య, నేను ఇక్కడ పలానా సింహాద్రి వాళ్ళ మేనల్లుడిని అనేసి అనగానే, ఆహా నువ్వు సింహాద్రి వాళ్ళ మేనల్లుడివా, నేను సింహాద్రి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ శంకర్ నారాయణ గారి మేనల్లుడిని అన్నమాట అని చెప్పేసి ఇద్దరు చాలా క్లోజ్గా పరిచయాలు పెంచేసుకుంటారు. ఇంకా అందరూ వాళ్ళిద్దరూ హాయ్లు బాయ్లు చెప్పేసుకొని ఎటువళ్ళు అటు వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసేపటికి శంకర్ నారాయణ గారు, మీకు అందరికీ సర్ప్రైజు, మీ అందరినీ ఒక ప్లేస్కి తీసుకువెళ్తున్నాను అని చెప్పాడు కదా. ఇంకా అందరూ రెడీ అవుతూ ఉంటారు. ఇంకా అప్పుడే, నాన్న ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నాన్న అని చెప్పేసి కిన్నెర అడుగుతూ ఉంటే, గౌతమి అంటుంది, ఇందాకటి నుంచి అడుగుతున్నాం నాన్నని, అసలు నాన్న సర్ప్రైజ్ అంటున్నాడే చెప్పట్లేదు కదా, సర్ప్రైజ్ అన్నాడు కదా, నీకెందుకే అంత కంగారు అని చెప్పేసి కిన్నెరని అరుస్తుంది అన్నమాట. ఇంకా గౌతమి అరిచేపాటికి అప్పుడు కిన్నెర అంటుంది, నాకు తెలుసు నాన్న మనల్ని తీసుకొని టౌన్కి వెళ్తున్నాడు అనేసి అనగానే, కాదు మనందరినీ తీసుకొని నాన్న మొత్తానికి సినిమాకి వెళ్తున్నాడు అని చెప్పేసి ఒకరు అలా ఎవరి మనసుకు వచ్చిన మాట వాళ్ళు చెప్తూ ఉంటారు. మీ అందరికీ సర్ప్రైజ్ అన్నాను కదా, నేను తీసుకువెళ్ళే ప్లేస్కి రండి, అక్కడే మీకు ఆ సర్ప్రైజ్ చూపిస్తాను అనేసి
శంకర్ నారాయణ గారు ఫ్యామిలీ అందరినీ రెడీ చేపించి గుమ్మం దాకా వస్తారో లేదో ఈలోపే మురళీకృష్ణ వాళ్ళమ్మ ఇద్దరు కలిసి శంకర్ నారాయణ గారి ఇంటి దగ్గరికి వస్తారనమాట. ఇంకా వెంటనే శంకర్ నారాయణ గారు చాలా సంతోషపడిపోతారు. రండి అక్క రండి, ఏరా మురళి ఎలా ఉన్నావురా, కూర్చో అని చెప్పేసి వాళ్ళిద్దరిని గౌరవంగా ఇంట్లోకి పిలుస్తారు. అబ్బా ఇంకా అలకనంద మొహం చూడాలి, వీళ్ళేంటి బయటికి వెళ్తున్నాము, వీళ్ళెవరూ లేనప్పుడు చూసి నాన్నకి నా మనసులో ఉన్న విషయం చెప్పేద్దాం అనుకున్నా, వీళ్ళు ఈలోపే వచ్చారేంటి అని చెప్పేసి అలకనంద తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఈలోపే శంకర్ నారాయణ గారు అమ్మ మురళీకృష్ణ దగ్గరికి, ఏరా మనవడా ఎలా ఉన్నావురా, ఏంట్రా నిన్న ఇంటికి రాలేదు అనేసి అనగానే, అయ్యో అమ్మమ్మ గుడి దగ్గర కలిసాం కదా, ఈరోజు ఇంటికి రానే వచ్చాను కదా, ఇంకేంది అని చెప్పేసి మురళీకృష్ణ వాళ్ళ అమ్మమ్మని ఆట పట్టిస్తూ ఉంటాడు. సరేలేరా మనవడా వచ్చావు కదా, రండి రండి కూర్చోండి అని చెప్పేసి అందరూ కూర్చుంటారా. ఈలోపే శారద గబగబా అలకనందాన్ని తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది. ఇంకా అప్పుడే అలకనంద అడుగుతుంది, ఏంటమ్మా ఏంటి అంతమంది ఉంటే నన్ను ఒకదాన్ని లాక్కొని వచ్చావు అనేసి అనగానే, మీ అత్తయ్య మీ బావ వచ్చారు కదా, వాళ్ళిద్దరికీ టీ పెట్టి తీసుకురా అని చెప్పేసి శారద ఇంకా అలకనందకి చెప్తుంది. అలకనంద అంటూ ఉంటుంది, టీయా ఇప్పుడా అనేసి అనగానే, అవును సరే నేను పెడతానుండు అని చెప్పేసి శారద గారు గబగబా టీ పెట్టేసి అలకనంద చేతికి 2 టీ గ్లాసులు ఇచ్చి, ఇదిగో తీసుకువెళ్ళి మీ అత్తయ్యకి మీ బావకి ఇవ్వు అనేసి చెప్తుంది అనమాట. ఇంకా అలకనంద మొహనాళ్ళగా పెట్టుకొని టీ గ్లాసులతోటి వస్తూ ఉంటే అప్పుడు అలకనంద వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుందన్నమాట, ఏవే కాఫీ తెచ్చావో టీ తీసుకొని వచ్చావో కానీ అలా మొహం నల్లగా పెట్టుకొని రావటం ఎందుకు, చక్కగా నవ్వుకుంటూ రావచ్చు కదా, అదిగో అవి నువ్వు ఇచ్చేలోపు అవి చల్లగా అయిపోతాయి, మీ అత్తయ్యకి మీ బావకి ఇవ్వు అని చెప్పేసి అనగానే ఇంకా అలకనంద ముందు వాళ్ళ అత్తకి ఆ తర్వాత వచ్చి మురళీకృష్ణకి ఇస్తుందన్నమాట. మురళీకృష్ణ ఏమో వాళ్ళ మరదల్ని చూస్తూ అలాగే గ్లాస్ నిదానంగా తీసుకుంటూ ఉంటే ఇంకో పక్క జాను గౌతమి అలాగే వాళ్ళ నానమ్మ అందరూ కూడా మురళిని చూసి ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా శంకర్ నారాయణ గారు అక్క అంటూ ఉంటుంది, శంకర్ నీతో ఒక విషయం మాట్లాడాలని, అలాగే మీ అందరినీ మా ఇంటికి భోజనానికి పిలుద్దామని వచ్చాము అనేసి అనగానే ఇంకా అప్పుడే శంకర్ నారాయణ గారు అమ్మ అంటూ ఉంటుంది, అయ్యేంటే ఏ ఒక విషయం మాట్లాడాలని వచ్చి ఆ విషయం గురించి మాట్లాడకుండా భోజనాలు మజ్జిగ అది ఇది అంటా ఉంటే చల్లకొచ్చి ముంత దాసినట్టుగా అని చెప్పేసి ఆ పెద్దవిడ మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే శంకర్ నారాయణ గారు అక్క అంటూ ఉంటుంది, అవునరా ఇంకా మురళీకృష్ణకి మీ కూతురు అలకనందాన్ని అడగటానికి వచ్చాం అనేసి అనగానే, అక్క నేను దుబాయ్ నుంచి వచ్చింది కూడా అంతే, అందుకే అలకనందాకి మురళికి పెళ్లి చేద్దామనే వచ్చాను, వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను, అర్థమైందా అనేసి అనగానే అలకనంద ఒక్కసారిగా బెత్తరబోతుందన్నమాట. నాన్నకి ఈ మురళీకృష్ణ బావని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదని చెప్దామని అనుకుంటే నాన్నేంటి వాళ్ళ అక్కకి ఇలా మాట ఇస్తున్నాడు అని చెప్పేసి శంకర్ నారాయణ గారి మాటలకి అలకనంద బెత్తరబోయి చూస్తూ ఉంటుంది. కాకపోతే శంకర్ నారాయణ గారు మాట్లాడిన మాటలకి అలకనంద తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇంకా మురళీకృష్ణ బావ చాలా మంచివాడు, అది కాకుండా అలకనందని చాలా ఇష్టపడుతున్నాడు కాబట్టి చాలా బాగా చూసుకుంటాడు, మనకి దగ్గరలో ఉంటాడు, అక్క కూడా మనకి దగ్గరలో ఉంటుంది అనేసి అందరూ సంతోషపడిపోతూ ఉంటే ఇంకా మురళీకృష్ణ కూడా సిగ్గుపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే వాళ్ళ నానమ్మ అనుకుంటూ ఉంటుంది, నిజంగా మీ పెళ్లి చూడాలని నేను ఇన్ని రోజులు బ్రతుకున్నట్టున్నారా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడు అలకనంద ఇప్పుడు నా పొజిషన్ ఏంటి, అసలు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు ఇదంతా ఎలాగా, అసలు నేను ఇప్పుడు నాన్నకి చెప్తేనేమో బాగోదు, ఆల్రెడీ నాన్న అత్తమ్మకి మాట ఇచ్చేశాడు అనేసి, బావా నీతో నేను మాట్లాడాలి బావా అనేసి అలకనంద అడుగుతుందన్నమాట. మురళికి టెన్షన్ వస్తుంది, ఏంటి అలకనంద నాతో మాట్లాడతానంటుంది, ఏం మాట్లాడటానికి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటే ఇంకా అప్పుడే జాను అక్కడే ఏమంటే జాను వాళ్ళ చెల్లి ఉంటుంది కదా గౌతమి, ఇద్దరు కూడా మురళితోటి బావా బావా మా అక్క నీతో ఏదో మాట్లాడుతుందంట బావా, నీకు అదృష్టం భలే పట్టింది బావా, అది బావా ఇది బావా, ఇంకా మా అక్క ఏం మాట్లాడుతుందో ఏంటో, ఐ లవ్ యూ చెప్తుందో ఏంటో, వెళ్ళు బావా వెళ్ళు అని చెప్పేసి ఇంకా అలకనంద ఆల్రెడీ బయటికి వెళ్ళి ఉంటుంది పెరట్లోకి. ఇంకా మురళీకృష్ణని కూడా వీళ్ళందరూ బలవంతంగా పంపిస్తారనమాట. ఇంకా అప్పుడే అలకనంద దగ్గరికి మురళీకృష్ణ వెళ్తాడు. ఏంటి అలకనంద నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అనేసి అనగానే, బావా నీకు నా మనసులో ఉన్నటువంటి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనేసి అనగానే
ఏంటి మన పెళ్లి గురించేనా అనేసి మురళీకృష్ణ అంటాడు. అవును బావ, మనకు పెళ్లికి సంబంధించి అనేసి అలకనంద అంటుంది. అప్పుడు మన పెళ్లి గురించి మనం మాట్లాడుకోవాల్సిందేముంది, ఆల్రెడీ లోపల ఆ మామయ్యను మా అమ్మ మాట్లాడుకుంటున్నారు కదా అనేసి అనగానే, వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బావ, నేను మీతో మాట్లాడాలి అనగానే, ఏ విషయం గురించి? ఓహో, పెళ్ళికి ఎంతమందిని పిలవాలి, పెళ్ళి ఎంత గ్రాండ్గా చేసుకోవాలి, బట్టలు ఎక్కడ కొనుక్కోవాలి, బంగారం ఎంత కొనుక్కోవాలి, వీటన్నిటి గురించేనా? వీటన్నిటి గురించి అయితే నన్ను అడుగు అలకనందన, నీకు ఎక్కడ బట్టలు కావాలి, నీకు ఎక్కడెక్కడ తీసియాలి, అవన్నీ కూడా నాకు చెప్పు, నేను మామయ్యతో మాట్లాడి అని మీకు నచ్చినవి మనం ఇద్దరం అనుకున్న విధంగానే చూసుకుందాం అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటాడు మురళీకృష్ణ. అప్పుడే అలకనంద అనుకుంటూ ఉంటుంది, ఈసారి చాలా కలలు కంటున్నట్టున్నాడు అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉండేలోపు ఇంకా అప్పుడేమో అక్కడ మాట జరుగుతూ ఉంటుంది కదా. వాళ్ళ అక్క చాలా హ్యాపీగా, శంకర్ నారాయణ గారి అక్క చాలా సంతోషంగా, థ్యాంక్ యూ సో మచ్ రా తమ్ముడు, నువ్వేమంటావో అని అడిగితే అనేసి నేను అనుమానంగా వచ్చా, కానీ నా మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి సంతోషంగా మురళి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఇంటికైతే వెళ్ళిపోతారన్నమాట. ఇంకా శంకర్ నారాయణ గారు వాళ్ళ పిల్లలకి ఫ్యామిలీకి సర్ప్రైజ్ అన్నాడు కదా, ఇంకా సర్ప్రైజ్ కోసం అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొని ఇంకా వెళ్తారు. అప్పటికే ఆ ప్లేస్కి మన హీరో సూర్య వాళ్ళ అమ్మ సింహాద్రి గారు అందరూ కూడా వచ్చుంటారనమాట. ఇంకా అక్కడికి శంకర్ నారాయణ గారు పిల్లల్ని ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్తారు కదా. ఇంకా పిల్లలు ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి, అదేంటి నాన్న నువ్వు ఎక్కడికో సర్ప్రైజ్ అంటే సినిమాకి అనుకున్నాము, సినిమాకి కాకుండా ఎక్కడో తోటకి తీసుకొచ్చావేంటి? ఓహో, ఈ తోట సింహాద్రి అంకుల్దా? అయినా సింహాద్రి అంకుల్ తోట మనం చూడాల్సిన పని ఏంటి, చక్కగా ఏ షాపింగ్కో ఎక్కడికో వెళ్తే హాయిగా షాపింగ్ చేసేవాళ్ళం కదా నాన్న అనేసి అలకనంగా అంటూ ఉంటే, జాను ఆట పట్టిస్తుందనమాట. ఎక్కడికి వచ్చినా కూడా నీ షాపింగ్ పిచ్చి పోదా అనేసి ఆట పట్టిస్తూ ఉంటే అందరూ పక్కపక్క నవ్వుతూ ఉంటారన్నమాట. ఇంకా ఈలోపే శంకర్ నారాయణ అంటూ ఉంటాడు, తోట ఎలా ఉంది చూడండి అనేసి అనగానే, ఇంకా శంకర్ నారాయణ గారి భార్య శారద అంటూ ఉంటుంది, సింహాద్రి అన్నయ్య వాళ్ళ తోట మనం చూసేది ఏముందండి, చక్కగా సినిమాకి వెళ్తే హ్యాపీగా ఉండేది కదా అనేసి శారద అంటూ ఉంటే, ఈలోపే శంకర్ నారాయణ గారు సింహాద్రికి ఫోన్ చేస్తాడనమాట. ఒరే వచ్చేసాంరా అనేసి అనగానే, సరే వస్తున్నా అనేసి సింహాద్రి శంకర్ నారాయణ వాళ్ళకి ఎదురుకు వెళ్ళి వాళ్ళని గౌరవంగా చక్కగా తోటలోకి తీసుకొని వస్తూ, ఎరా తోట ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళ శారదాని అడుగుతూ ఉంటాడనమాట సింహాద్రి. అన్నయ్య తోట చాలా బాగుంది, మీ సెలక్షన్ సూపర్గా ఉంది అని చెప్పేసి శారద సింహాద్రితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే సూర్య గుండె లప్ టప్ అని కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా నూకరాజు అంటూ ఉంటాడు, ఏంటి గుండె పట్టుకొని ఉన్నారు, కొంపదీసి గుండె పట్టుకుందా ఏంటి అనేసి నూకరాజు సూర్యని అడుగుతూ ఉంటే, కాదు నా గోదారమ్మాయి ఇక్కడే దగ్గరలో ఉంది, నా దగ్గరికి వస్తుంది అనేసి సూర్య చెప్తూ ఉంటాడు. మీ కళలు మీరు అనవసరపు మాటలు కాకపోతే ఆ గోదారమ్మ ఇక్కడ ఎందుకు వస్తుంది, అయినా గోదారమ్మ ఇక్కడికి వచ్చినా మీతో మాట్లాడటానికి మధ్యలో అడ్డుగా మీ అమ్మగారు ఉన్నారు, మీ అమ్మగారికి అసలే ఆ అమ్మాయి గోదారమ్మాయి అంటే నచ్చట్లేదు, కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నూకరాజు సూర్యతో చెప్తూ ఉంటాడు. ఒరే మంచిగా మాట్లాడమంటే ఇలాంటి మాటలు మాట్లాడతావేంటి అనేసి సూర్య నూకరాజుని అరుస్తాడనమాట. ఈ లబ్డబ్ కొట్టుకుంటుంది. ఇలా తల తిప్పి చూసేలోపు కొంచెం దూరంలో ఇంకా కనపడుతుందన్నమాట జాను. అదిగో చెప్పాను కదా నా జాను ఇక్కడికి వస్తుంది, నా గోదారమ్మాయి వస్తుంది అనేసి నన్ను వెక్కిరిచ్చావు కదా, ఇదిగో నా గోదారమ్మాయి రానే వచ్చేసింది చూడు అనేసి జానుని చూపిస్తాడు నూకరాజుకి సూర్య. ఇంకా ఇక్కడ ఇలా జరుగుతుంది. గబగబా సింహాద్రి శంకర్ నారాయణ దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉంది తోట అని అడిగినప్పుడు శారదా గారు, మీరు కొన్న తోట భలే ఉంది అన్నయ్య అంటుంది కదా, ఏంట్రా శంకర్ నారాయణ చెల్లెమ్మకి నిజం చెప్పలేదా అనేసి అనగానే, ఏంటండి ఆ నిజం అనేసి శారద అడుగుతుంది అన్నమాట. ఇంకా శంకర్ నారాయణ గారు అంటూ ఉంటారు, ఈ తోట మనదే, నేనే కొన్నాను, ఇప్పటి నుంచి ఈ తోట మన సొంతం అనేసి శంకర్ నారాయణ గారు గర్వంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి చెప్తూ ఉంటే అందరూ చాలా సంతోషపడిపోతారు. ఏంటి నాన్న ఈ తోటంతా మనదేనా, మీరు కొన్నారా అని చెప్పేసి అందరూ తోటని చాలా బాగా చూసుకుంటూ ఆనందంగా ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ ఊర్లో వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, ఏరా శంకర్ నారాయణ నిన్నేదో అడగాలని అడుగుతున్నాం కానీ నువ్వు సంపాదించి తినక సంపాదించిన ప్రతి రూపాయిని నీ ఫ్రెండ్ అయినటువంటి సింహాద్రి చేతిలో పెడుతున్నావు. ఈ రోజుల్లో అయిన వాళ్ళని నమ్మటానికి లేదు, అలాంటిది ఒక ఫ్రెండ్ని నమ్మి అంత డబ్బు
పెడుతున్నావంటే రేపు నీకు ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోరా అనేసి ఆ ఊరి వాళ్ళందరూ కూడా శంకర్ నారాయణ గురించి చెప్తూ ఉంటే, ఇంక శంకర్ నారాయణ సింహాద్రి గురించి ఏదో చెప్తూ ఉంటే ఈరోజు సీరియల్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధ వదిలేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.